గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఈ దినం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను దేవుని పేరట. ఈరోజు ప్రత్యేకంగా గతించిన దినమంతా మనల్ని కాచి కాపాడినందుకు సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెలునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులరే, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుండి కీర్తన గ్రంథం 115వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక బలమైన అద్భుతమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ముందు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సర్వసాధారణంగా దేవుని ఆశీర్వాదాన్ని అందరూ కోరుకుంటారు. మేము దేవునికరంగా ఉండాలి, మేము అభివృద్ధికరంగా ఉండాలి, మేము అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ దీవెన ఆశీర్వాదం అనేది ఎలా వస్తుందో చాలామంది గ్రహించడంలో విఫలమవుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ఆశీర్వాదానికి మూలం, మన జీవితంలో దీవించబడ్డానికి మూలం దేవుని యందు మనం కనపరిచే భయము, భక్తి అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈరోజు మీ జీవితాల్లో మీరు గనక ఒకవేళ దేవుని యందు మీరు మీ జీవితాల్లో ఉన్నట్లయితే, మీరు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి, తద్వారా మేము ఐశ్వర్యం అనుభవించాలి, ఏలుబడి చేసేవారుగా ఉండాలి అని అంటే మీరు తప్పకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. భక్తుల జీవితాలు మీరు చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. చాలామంది భయమనంగానే గజగజ వణికిపోవడం అని అనుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే మనం గజగజ వణికిపోవడం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవునిని మనం ప్రేమిస్తూ, ఆయనను గౌరవిస్తూ మనం చూపించే భయమని మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఆయన మన జీవితాల్లో ఆశీర్వాదం అనుభవించడానికి, మనకి ఇవ్వడానికి, ఆయన మన బ్రతుకుల్లో అద్భుతం చేయడానికి మనము ఆయన పట్ల గౌరవభావంతో మనం ఎప్పుడైతే భయాన్ని కనపరుస్తామో, మనం శ్రద్ధను వహిస్తామో, అప్పుడు మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు అనుభవించగలుగుతాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం పరిశుద్ధ లేఖనాన్ని గమనిస్తే అనేక మంది భక్తులు వారి జీవితంలో వారు చూపించిన భయభక్తుల వలన, శ్రద్ధ వలన వారు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. చూడండి, మనం గమనిస్తే యోసేపు తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు గనుక ఆ భయము, భక్తి వలన దేవుని యందు చూపించిన ఆ భయముతో పాపానికి దూరంగా ఉండి దేవుని అంటుపెట్టుకుని ఉండడం వల్ల యోసేపును దేవుడు అద్భుతమైన ఒక సామ్రాజ్యానికి ప్రధానిని చేశాడు. అంటే దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, భయముతో భక్తితో సేవిస్తారో, వారి హృదయాన్ని దేవుడు చూసి వారిని హెచ్చిస్తాడు. ఇంకొక బలమైన మాట దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే, ఆయన చిన్నలనైనా పెద్దలనైనా, ఆయన చిన్నలు పెద్దలు అనే భేదం లేదు. మనుషులకైతే వీరు చిన్నలు, వీరు పెద్దలు, వీరు గొప్పవారు, వీరు చిన్నవారు, లేకపోతే వీరి విద్యార్థుకులు, వీరి విద్యార్థుకులు కానివారు, వీరు పామరులు అనే తేడాలు ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట అంటే, ఎవరినైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. దేవుడు ఎవరిని తారతమ్యంగా చూడడం, లేకపోతే వారు పెద్దవారా చిన్నవారా అని చూడడం, అందరినీ ఒకే రీతిలో చూస్తాడు. ఇక్కడ మర్చిపోకుండా విషయం ఏంటంటే, ఎవరి భక్తి, ఎవరి భయము దేవుని పట్ల వారు చూపించే విధానాన్ని బట్టి వారి ఆశీర్వాదం అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు రాజువని నీకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, నువ్వు బంటువని లేకపోతే పనివాడవని నీకు ఒక రకమైన ఆశీర్వాదం ఉండదు. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే మీరు గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగిన దావీదు తన జీవితంలో ఒక గొర్రెల కాపరిగా ఉండి దేవుని ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవించాడు. దేవుని విడిచిపెట్టి దేవునికి భయపడని సౌలు రాజుగా ఉండి తన ఆశీర్వాదాలను కోల్పోయి భ్రష్టుడై ప్రాణాన్ని కోల్పోయాడు. ఇక్కడ మీరు గమనిస్తే దేవుని యందు భయము, భక్తి మనకు ఆశీర్వాదం, రాజయోగాన్ని ఇస్తుంది. ఈ ఉదయకాలం ముందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకుంటే మీ జీవితాల్లో మీరు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా మారిపోతారు. దేనికి మనం భయము చూపించాలి? లోకానిక కాదు. శ్రమలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని
ఈ లోక సంబంధమైన వ్యక్తులకు మనం భయపడిపోవాలా? కాదు కాదు. నా దేవుడు నన్ను హెచ్చించే వరకు ఆయనకు నేను విశ్వాసంతో, ఆయనకు లోబడి, భయముతో, భక్తితో నేను సేవ చేసుకుంటాను, ప్రార్థన చేస్తాను అని నువ్వు తీర్మానంతో ఈ దినమందు ఒక అడుగు ముందుకేస్తే నీవు చూపించే భయభక్తుల వలన నిన్ను ఆయన హెచ్చించబోతున్నాడు. అందుకోసమే ఆయన మరొక్కసారి నీకు మాటిస్తున్నాడు. నీ స్థితి, ఈ రోజున్న స్థితిని బట్టి కాదు నిన్ను ఆయన హెచ్చించేది, ఆశీర్వదించేది. నువ్వు చూపించే భయాన్ని బట్టి, నువ్వు చూపించే భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఒక దావీదు వలె, యోసేపు వలె నీవు నీ జీవితంలో ఆయన్ని సేవిస్తూ, ఆయనకు భయపడి, ఆయన్ను ముందుకు పెట్టుకొని నడవండి. ఈ దినము, రాబోతున్న దినాలు మీకు శుభకరంగా మారిపోతాయి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మీ వినికిడిలో, మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మా పరమ తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం అనుభవించాలని ఆశపడుతున్నారు, కానీ ఆశీర్వాదానికి మూలాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు ఆశీర్వాదానికి మూలము నీ యందు మేము కనపరిచే భయము, భక్తని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ముందుకు సాగిపోతుండగా బిడ్డలను ఆశీర్వదించి ఐశ్వర్యవంతులుగా మీరు మార్చండి. అయ్యా, ప్రతి ఒక్కరూ ఆశీర్వాదానికి మూలమేంటో తెలుసుకొని జాగ్రత్త కలిగి నిన్ను సేవిస్తూ, ప్రార్థిస్తూ అద్భుతమైన ఆశీర్వాదాన్ని కర్తలుగా మారే కృప దయచేయమని, ఈ దినమంతా ప్రియ బిడ్డలతో ఉండి నడిపించమని, అద్భుతాలు చేయమని ఈ యొక్క లైవ్ ద్వారా నన్ను కొందాలు ప్రభు, అలాగే ఈ యొక్క వీడియోల ద్వారా దేవునితో ఈ దినమనే ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క అద్భుతమైన వాక్య ధ్యానాలు చేస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.